కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు జనవరి 14, 15, 16 తేదీలలో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు గుత్తుల రామలింగేశ్వరరావు, సూరంపూడి మాధవ, సరిదే నాగహరనాథులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పందిరి రాట ముహూర్తం జరిగింది. పెద్ద సంఖ్యలో గ్రామ పెద్దలు తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని పందిరి రాటను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భాల్లో అనేక మంది అట్టిపల్లికలతో కూడా మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజున మరి ఇంత డెవలప్ అవ్వడానికి కారణం అమ్మవారి మహిమని చెప్పుకోవాలి. అమ్మవారి మహిమ ఈ రోజున నలుమూలలో పాకించాడు. జిల్లాలో కూడా ఒక అమ్మవారిగా వేళ ముసలమ్మ తల్లి వేచేసి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆ రోజున 14, 15, 16 తారీఖు అమ్మవారిని దర్శించుకుని ఆవిడి దేవుళ్ళని పొందాలని మనసారి కోరుకుంటూ ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని రాటమవుతున్న సందర్భంగా మందేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ గారు, ఆ చైర్మన్కి ఈరోజు 10,000 రూపాయలు అమ్మవారికి విరాళంగా ఇచ్చారు. సూరంపూడి మాధవ్ గారు, వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రాట మహత్వానికి మరి గ్రామ కమిటీ మెంబర్లు అలాగే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. 14, 15, 16 తేదీల్లో చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో మరి అమ్మని దర్శించడానికి పండుగలు వస్తుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంటంటే పండుగలు అంటే కోడి పందాలు అవి వెళ్ళి అలవాటు ఉంటుంది అందరికీ. కానీ మా గ్రామంలో ఉన్న ప్రజలకి ఏంటంటే ఎక్కడికి కోడి పందాలు కానీ కాకటి కానీ ఎక్కడికి వెళ్ళకుండా అమ్మవారిని దర్శించుకుని 3 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేస్తారు కూర్చోండి.